కృష్ణ భగవానుడు మనకు నేర్పిన గొప్ప సత్యం ఇదే. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని వెంటనే శిక్షించడం ఆయన స్వభావం కాదు. ఆయన చూస్తాడు, ఆగి మరీ చూస్తాడు, మనసు మార్చుకునే అవకాశం కూడా ఇస్తాడు. మనుషులు తప్పులు చేస్తారు, అది సహజం. కానీ ఆ తప్పును అర్థం చేసుకుని సరిదిద్దుకునే సమయం ఇవ్వడమే ఆ భగవంతుని లక్షణం, ధర్మం. శిశుపాలుడు కూడా 100 తప్పులు చేసే వరకు కృష్ణుడు ఆగాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు క్షమించాడు. ఎందుకంటే క్షమించే హృదయం ఆయనది. కానీ ఆ క్షమ కూడా ఒక పరిమితి వరకు మాత్రమే. పాపం పండాలి, అప్పుడే ఫలం పడుతుంది. ఇది ప్రకృతి ధర్మం, అదే దైవ నియమం. ఎందుకు దేవుడు వెంటనే శిక్షించడం లేదు, ఎందుకు చెడ్డవాళ్ళు సుఖంగా ఉన్నారు అని మనకు అనిపిస్తుంది. కానీ మనం చూడనిది ఏమిటంటే ఆయన గడియారం వేరుగా నడుస్తుంది. మన తొందర ఆయనకు లేదు, మన కోపం ఆయనకు లేదు. ఆయనకు సహనం మాత్రమే ఉంది. ప్రతి తప్పు, ప్రతి అహంకారం, ప్రతి అన్యాయం అన్నీ నమోదవుతూనే ఉంటాయి.